బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై పీఠముని వీడుకుంది. అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆశావాహులు మెత్తబడ్డారు. ఆర్ఎస్ఎస్ ను కన్విన్స్ చేసేందుకు బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘ్ నాయకత్వం ఓకే అనగానే అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై పీఠముడి వీడుతోంది. అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆశావాహులు మెత్తబడ్డారు. ఆర్ఎస్ఎస్ ను కన్విన్స్ చేసేందుకు బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, చెప్పండి. సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో పీఠముడు వీడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. రేపు మాపు అధ్యక్షుని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా భారతీయ జనతా పార్టీలోని ఉన్నత వర్గాల నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది. అందుకు గాను మొదటి నుంచి అందరూ అనుకున్నట్టుగానే మల్కాజ్గిరి ఎంపీ అదేవిధంగా సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అధిష్టానం ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏది ప్రకటించాలన్నా మొదటగా ఆర్ఎస్ఎస్ నుంచి ఒక ఆమోద ముద్ర పడాలి. ఆర్ఎస్ఎస్ నుంచి ఆమోద ముద్ర పడాలంటే అందుకు ఈటల రాజేందర్కు ఉన్న క్వాలిటీస్ లేకుంటే ఈటల రాజేందర్ రాజకీయ నేపథ్యం కొంత అడ్డుగా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన మొదటి నుండి కూడా తన రాజకీయ జీవితాన్ని బీఆర్ఎస్ లో మొదలుపెట్టినప్పటికీ అంతకుముందు కూడా వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థి సంఘాలలో ఆయన పనిచేశాడు. వామపక్ష భావజాలం ఉన్న నాయకునిగా ముద్రపడ్డారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సరిపోడు అనేది ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఇవన్నీ భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని రాష్ట్ర అధ్యక్షునిగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటే ఆర్ఎస్ఎస్ ముద్ర తప్పనిసరి. కాబట్టి ఆర్ఎస్ఎస్ నాయకత్వాన్ని ఒప్పించే పనిలో భారతీయ జనతా పార్టీ సీరియస్ గా ముందంజలో ఉంది. అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ ను ఒప్పించి మెప్పించి ఆర్ఎస్ఎస్ నుంచి ఆమోద ముద్ర పడగానే ఈటల రాజేందర్ ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం నుంచి తెలుస్తుంది. మొదటగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ నుంచి ప్రకటించే తరుణంలో చాలా మంది నాయకులు కూడా పోటీ పడ్డారు. ధర్మపురి అరవింద్, అదేవిధంగా రఘునందన్ రావు, డీకే అరుణ, వీరందరూ మొదటగా పోటీ పడ్డారు. వీరందరూ పక్కకు పోయిన తర్వాత మళ్ళీ ఈటల రాజేందర్ కు పోటీగా బండి సంజయ్ వచ్చారు. బండి సంజయ్ ఈటల రాజేందర్ అనేది ఫైనల్ అయ్యే దశలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఈటల రాజేందర్కి ఇచ్చిన హామీ మేరకు ఆయననే రాష్ట్ర అధ్యక్షునిగా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. దీంతో బండి సంజయ్ కూడా ఇక మెత్తబడ్డట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈటల రాజేందర్ని రాష్ట్ర అధ్యక్షునిగా ఆర్ఎస్ఎస్ నుండి ఆమోద ముద్ర వేసుకొని రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ ప్రకటన ఎప్పుడు ఉంటుంది అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. జాతీయ నాయకత్వం అయితే ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. సుధాకర్, అయితే ఈ నిర్ణయానికి బీజేపీ రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఈటల రాజేందర్ అయితే సుదీర్ఘంగా ఆయన బీఆర్ఎస్ లో పనిచేశారు కాబట్టి సుమారు 20 సంవత్సరాలకు పైగా భారత రాష్ట్ర సమితిలో ఆయన పనిచేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి
అన్ని రాజకీయ పార్టీలు ఉన్న నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో అందరినీ కలుపుకుపోతాడని ఒక ముద్ర ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ని కొంత అస్థిరపరచాలంటే ఈటల రాజేందరే సరైన నాయకుడని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తుంది. ఆయన అయితే పార్టీని ముందుకు తీసుకోపోగలుగుతారు, పార్టీని బలోపేతం చేయగలుగుతారని పార్టీ నాయకత్వం భావిస్తుంది. కాబట్టి ఆయన వైపే జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ నుంచి ఆమోద ముద్ర లేకపోయినప్పటికీ సంఘ్ నాయకత్వం కొంత వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా సంఘ్ను సంతృప్తిపరిచి సంఘ్ను ఒప్పించి మెప్పించి ఈటల రాజేందర్ని రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపిక చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.